వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట నిరసన. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు జూన్ 4న నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయచోటి వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గి రైతులు, మహిళలు, యువత, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న మండల కేంద్రాల్లో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. हाँ कम जैसे है ना इधर आ जाओ మన ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర టీడీపీ అండ్ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినారో సూపర్ 6 హామీలు అని చెప్పి 2 ఏళ్ళు పూర్తి అయిపోయినా కూడా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మభ్యపెట్టు ఈ రోజుకి పాలన సాగిస్తుండడంతో ఈరోజు నిరసనగా ప్లేకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం అయినది. చూసుకుంటే గతంలో ఏదైతే సూపర్ 6 హామీలు అని చెప్పినారో మహిళలకి 15,000, అలాగే కొత్త పింఛన్లు 50 ఏళ్లకే కొత్త పింఛన్లు ఇస్తానన్నారు. మైనారిటీలకి, బీసీలకి అది ఏమి ఇవ్వకుండా ఏదైతే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారో 3 సిలిండర్లు అన్నారో, డిఎస్సిలో కూడా మొత్తం ఫెయిల్యూర్గా డిఎస్సి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఏదైతే హామీలు చెప్పినారో అన్నీ నిర్వీర్యం చేస్తూ ప్రజలకి మభ్యపెట్టు ఈ రోజుకి 2 ఏళ్ళు పాలన పూర్తి చేసుకున్నారు. దాని నిరసనగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈరోజు పార్టీ తరఫు నుంచి పిలుపునిచ్చినారో ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది. ఆదేశాల మేరకు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి అన్నమయ్య జిల్లా మా వైఎస్ఆర్సీపీ కార్యాలయం శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ పొద్దు ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుంది, 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం దీనిపైన ఎందుకు చెప్పలేకపోతుంది, కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంది, చేసేది ఏంది, ప్రజల ప్రశ్న ఒకటే. ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజలకు మీరు ఇచ్చింది మీకు డబ్బు ఉదిగాని మన రాష్ట్రము వెనకబడింది, అమరావతి డెవలప్ చేస్తాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాము, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధర పెంచాము అని చెప్పి ఈ పొద్దు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క దాని మీద ఒక బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ ప్రతి ఒక్క దాని మీద పెంచుకుంటూ పోతుంది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఏం చేస్తుంది, నిద్రపోతుందా? కానీ మా వైఎస్ఆర్సీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ప్రజల కోసం పార్టీ తరఫున ప్రతి కాన్స్టిట్యూషన్లో తిరిగి ప్రజల తరఫున మనం పోరాడాలా. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏం చేసినా మేము నిద్రపోతూ ఉంటాం అనే పద్ధతిలో జరుగుతుంది. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు
ఈ విధంగా గ్యాస్ కానీ రేట్లు, పెట్రోల్ కానీ, బంగారు రేట్లు కానీ ఈ విధంగా పెరుగుతా అంటే మీరు ఎందుకు స్పందించడం లేదు? అమరావతి అమరావతి అంటారు. పోనీ అమరావతిలో ఏం డెవలప్ చేసినారు? పోనీ రాయచూటిలో ఏం డెవలప్ చేసినారు? నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలకు మీరు చెప్పిన ఏంది, చేసేది ఏంది? 2 ఏళ్ళు అయిపోతుంది, ఈ బుద్ధుడికి ఏం లేదు. ఎవరిని అడిగితే కేసులు పెట్టడం, వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం చేయడం జరుగుతుంది. ప్రజలకు మీరు మేలు చేసే పథకాలు ఎన్ని చెప్పినారు? ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. మా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే మీరు తిరగలేరు, కానీ మా జగన్మోహన్ రెడ్డి పార్టీ పిలుపు మేరకు ఈ పొద్దు మేము రాయచూటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలని, ఒక గ్యాసే కాదు, ఒక పెట్రోల్ కాదు, ఒక డీజిల్ కాదు, ఒక రేట్లో ప్రతి బియ్యం విషయంలో కానీ, రైతుకు సంబంధించిన కానీ ప్రతి తగ్గించి ప్రజలకు మేలు చేసి నువ్వు చెప్పిన పథకాలన్నీ తక్షణం ఆమోదించాలని, తగ్గించి చేయాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.